హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాం అలైకుం. ఈరోజు నా కిచెన్లో ఉల్లిపాయ చారు చేస్తున్నాను. దీనికోసం ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కొన్ని వేడి వాటర్ వేసుకొని మనము నానబెట్టుకొని దీని గుజ్జు తీసుకోవాలి. సో ఇప్పుడు ఉల్లిపాయ చారు కోసం ఒక బాండీ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనం కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి చారు కోసం. సో దీన్ని ఒక 2 to 3 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. సో 3 మినిట్స్ అయిపోయింది. ఉల్లిపాయ అనేది మనకు కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సుమారుగా ఒక 1 స్పూన్ వరకు మనము కారం పొడి యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మనం ఒకసారి ఇలా బాగా స్పూన్తో కలుపుకోవాలి. సో దీన్ని ఇలా కలుపుకున్న దాన్ని మనం మూత పెట్టేసి ఒక 7 to 8 మినిట్స్ అనేది ఉల్లిపాయ అనేది ఫ్రై చేయడానికి ఇవ్వాలి. సో చూడండి, 8 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ అనేది మనకి ఇలా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనము ఏదైతే ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నామో ఆ చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము ఒక స్మాల్ గ్లాస్ నుండి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనం ఇప్పుడు చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మనము బెల్లం యాడ్ చేసుకోవాలి. సో ఈ బెల్లం వేయడం వల్ల చారులో మనకు చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇందులోనే ఒక 2 నుండి 3 వరకు పచ్చిమిర్చిలను ఇలా మధ్యలో నుండి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 10 to 12 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 12 మినిట్స్ అయిపోయింది, లో ఫ్లేమ్లో మగ్గింది. ఇందులో 1 స్పూన్ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఒక 2 నుండి 3 నిమిషాల వరకు మనం మగ్గనివ్వాలి. సో చారు అనేది మనకు చిక్కపడుతుంది. ఇంకొకటి, ఈ చారులో మనము సాంబార్ ఆనియన్స్ యూస్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే సాంబార్ ఆనియన్స్ అనేవి వాడండి. సో ఇప్పుడు గుప్పెడంతా మనము కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు దీనికి బగారు ఇవ్వడానికి ఒక పాన్ తీసుకోవాలి. ఇందులో మనం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఒక 1 స్పూన్ వరకు మనము మెంతులను యాడ్ చేసుకోవాలి. కొంచెం మెంతులు వేగాక ఒక 1 స్పూన్ వరకు మనము జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చిలు యాడ్ చేసుకోవాలి. సో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మనం ఇలా ఫ్రై చేసుకొని ఈ బగారంతా మనం ఉల్లిపాయ చారులో వేసుకోవాలి. సో ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా ఉల్లిపాయ చారు అనేది రెడీ అయిపోయింది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.